అరే మావా, అర్జెంటుగా 10,000 కావాలరా. ఇప్పటికిప్పుడు 10,000 అంటే కష్టమే మావా. అరే, నీ దగ్గర కార్డు ఉన్నాయి కదా, అదన్ని ఎల్లకెళ్ళి వాడుకుంటా. సరే మావా. థ్యాంక్స్ మావా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. 1 month later. అరే, కార్డుల పైసలు వాడుకున్నావు కదా, బిల్ వచ్చింది, డబ్బులు పంపే మావా. అరే మావా, నా దగ్గర డబ్బులుంటే నిన్నెందుకు అడుగుతారా? అయినా నీకు ఆ రోజే చెప్పిన కదరా, నీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేనని. ఆ? అరే, ఫోన్ చేస్తే కలుతలేంద్రా నీకు? అదే మచ్చా, మా ఇంట్లో ఉన్నాడుగా ఉతిట్టగాడు, వాడే నిన్న కింద పడేసిండు, డిస్ప్లే పోయింది. నీ దగ్గర కార్డు ఉన్నాయి కదా మచ్చా, ఇస్తే కొత్త ఫోన్ కొనుక్కొని 3 నెలల ఈఎంఐ మొత్తం కట్టేస్తా. సరే మచ్చా, కొనుక్కో. 1 week later. అరే మచ్చా, పొద్దున ఈఎంఐ డబ్బులు పంపినా చూసుకున్నావారా? అరే, ఫోన్ కొని వారమే అవుతుంది కాదురా, అప్పుడే ఎందుకు పంపినావు? పొద్దున బోనస్ వచ్చిందిరా, అవే నీకు పంపిన. అవునా? మరి పార్టీ లేరా పుష్ప? వచ్చినాయన్ని నీకే పంపినరా, నా దగ్గర ఏం లేదు, మొత్తం డొల్లా. నీ దగ్గర ఉన్న వాటికెళ్ళి 2,000 వేసుకోమచ్చా. సరే మచ్చా. 1 week later. అరే, ఇన్సెంటివ్ పడింది, ఇంకో ఈఎంఐ కూడా పంపిన. సాయంత్రం కలుపుతా, 2,000 తీసుకోమచ్చా. 1 week later. అరే, శాలరీ పడింది, 3వ ఈఎంఐ కూడా కొట్టిన. బార్ షాప్ దగ్గర పోతానా, బిల్ వేసుకుంటుందా? EMI డేట్. ఈ చెత్తదవ బిల్ డేట్ రాకముందుకే 3 EMIలు కొట్టిండు. డబ్బులు మొత్తం తాగడానికే సరిపోయినాయి, జేబులు మొత్తం గుల్ల వేశాడు సిరగెత్తరదవ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.